ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృషభ రాశి వారికి 15వ తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు ఒక విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల యొక్క అండదండలతో మీరు ఏ పనిని చేయకూడదు. కొన్ని సందర్భాలలో మనమే చెప్తూ ఉంటాం, పెద్దల యొక్క అండదండలని వ్యవహారాలని చూసుకుని ఆచితూచి అడుగు వేయండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, ఇప్పుడు ఉన్నటువంటి సందర్భముల రీత్యా, ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క మనస్తత్వము రీత్యా పెద్దల యొక్క అండదండలతో చెలరేగిపోతే ఎవరినైతే మీరు నమ్మి యుద్ధం కోసం రంగంలోకి దిగుతారో వారే నిండా మిమ్మల్ని ముంచివేస్తారు. ఇది వృషభ రాశి జాతకులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నవంబర్లో ఇదే మీకు పెద్ద ప్రమాదంగా ఉంటుంది. వాడున్నారు వీళ్ళున్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలామందికి నరేంద్ర మోడీ గారు నాకు బాగా తెలుసండి అని అంటారు. నరేంద్ర మోడీ గారు మనందరికీ తెలుసు, దేశ ప్రధానిగా. నరేంద్ర మోడీ గారికి మనం తెలియాలి, అది గొప్ప విషయం. మనము ఏదైనా సరే సాధించాలి అంటే ముఖ్యంగా మన వెనక ఉన్నటువంటి బలగంతో కాదు, మనలో ఉన్నటువంటి బుద్ధి బలం. అది సాధననైనా, అది ఒక మంచి విషయాన్నైనా, అది ఒక 10 మందికి మంచి చేయటమైనా, చివరికి మన ఉద్యోగం మనం చేసుకోవాలన్నా మన బుద్ధి బలం బాగుండాలి. ఎంతో కాలము ఎవరిదో ఒక సహకారముతో బండి నడవదు. అర్థమైందా అండి? కాబట్టి ఇతరులు ఎవరో ఉన్నారు, మన వెనక చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, మనకు ఏదో చేస్తారు అని మీరు ఆలోచన చేసి తొందరపాటుతో మంచివారిని, చెడ్డవారిని, మీకు ఎంతకాలం సహకరించిన వారిని అందరినీ తన్నుకుంటూ వెళ్ళకండి. ఇది మంచిది కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నవంబర్ నెలలో మాటలతో చలాకీగా చాలామంది మిమ్మల్ని బొట్లో వేస్తారు. ఈ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఏదో ఒక చలాకీగా మాట్లాడి, మీకు ఆనందపరిచే విధంగా మాట్లాడి, ముఖ్యంగా స్త్రీలు, వివాహం కానటువంటి స్త్రీలు, ప్రేమలు ఇటువంటివి నడిపేటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి సందర్భాలు నవంబర్ నెలలో వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. మోసపోయాక ఏముందండి, వాళ్ళని తిట్టుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముండదు. మంచి చెప్పినప్పుడేమో మనకి ఎక్కక మనం తిట్టుకుంటాం, మనకి చెడు జరిగినప్పుడు మనకి చెడు జరిగింది కాబట్టి తిట్టుకుంటాం. ఎట్లాగైనా తిట్టుకుంటాం, కామనే. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. అనవసరమైనటువంటి భజన మాటలను విని పొంగిపోయి అనవసరంగా మీకు ఉన్నటువంటి ఒక అర్హతని కోల్పోకండి. ఎవరి దగ్గరైనా సరే మర్యాదపూర్వకముగా ఉండటం మంచిది. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎక్కడా ఉండకూడదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ కొన్ని సందర్భాల యందు ఉద్యోగస్తులకి అకాల ప్రయాణములు పడుతూ ఉంటాయి.
ఎప్పుడూ ఊహించినటువంటి వారు కూడా అదేంటి ఉద్యోగము రీత్యా ఇక్కడ దాకా వెళ్ళాలా అనేటువంటి ఒక ఆశ్చర్యకర్యాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగం రీత్యా ఎప్పుడూ ఏదో ఒక దగ్గరే పని చేస్తూ ఉన్నానండి ఒక 25 ఏళ్ల బట్టి, ఇప్పుడేంటో సడన్గా బాస్ అక్కడికి వెళ్ళు అంటున్నాడు, వెళ్ళాల్సి వస్తోంది అనేటువంటి ఒక స్థితి కొంత కలుగుతుంది. ఇది తాత్కాలిక స్థానచలనమే తప్ప స్థిర స్థానచలనం కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులు కూడా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. తెలియదు, అప్పులు పుడుతూ ఉంటాయి, అప్పులు చేయడానికి ధైర్యం చేస్తూ ఉంటారు. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, అప్పు చేయకూడదు. చేశామా, ఇస్తానన్న రోజు ఇవ్వకపోతే ఆ రోజే మనం చచ్చినట్టు లెక్క. వాడిని ఎట్లాగో చంపేస్తాం మనకు అప్పిచ్చిన వాడిని, ఎందుకంటే మనకు అప్పిచ్చి వాడు చచ్చి ఉంటాడు కాబట్టి. మనం కూడా చచ్చాం. ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పుని తీర్చకపోతే ఆ నరకము చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తగులుతూనే ఉంటుంది. అయినప్పటికీ కొంతమందికి ఏముందిలే అడిగి ఆడే వెళ్ళిపోతాడు, కొడతాడా చంపుతాడా అనేంత మాటలు మాట్లాడతాం. వ్యసనాల కోసమే అప్పులు చేసి విరుక్కుంటాము తప్ప ఆనందాల కోసము కాదు. వ్యసనము ఆనందము కాదు, అది వ్యసనం. అది లేకపోయినా బతకగలం, కానీ ఆనందం లేకపోతే బతికినా వ్యర్థమే. కాబట్టి అప్పు ఊరికనే పుడుతుంది ఎక్కడో ఒక చోట. అప్పుని తీర్చే విధానం, అప్పుని తీర్చకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికే విధానం చాలా కష్టమైనటువంటి. ఎదుటవారు చాలామంది మధ్యవర్తిత్వం ఉంటూ ఉంటారు. ఎంతోమందిని మనమే చూస్తూ ఉంటాం, సలహాలు చెప్తూ ఉంటాం, ఉండకండి అని. అలా తిరిగి మనమే దూరతాం దాంట్లో, మనకు తెలియదు. అటువంటి చమత్కారమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు వ్యాపారస్తుల వెంట వృషభ రాశి జాతకులలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఎక్కువగా తిరుగుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దూర ప్రయాణములు చేసేటప్పుడు హనుమంతుడిని బాగా స్మరణ చేయండి. కుదిరితే శనివారము పూట నల్లటి గోమాతకి గ్రాసాన్ని సమర్పణ చేయండి, గోసేవని చెయ్యండి. చాలామంది అనుకుంటారు గోసేవ అంటే ఎంతసేపు ఈ యొక్క సిద్ధాంతులు కానీ గురువులు కానీ పూజారులు కానీ అందరూ గోసేవ అంటారు. ఏమిటి ఉంది ఈ గోసేవలో? గోవే జగన్మాత. ఆవిడే లేకపోతే మనకి ఈ కలియుగమే ప్రారంభమయ్యేది కాదు. ఆవిడే లేకపోతే మహావృక్షాలు వచ్చేవి కాదు. ఆవిడే లేకపోతే అమృత భాండము దేవతలకు దొరికేదే కాదు. మొట్టమొదటిగా పాలసముద్రం చిలకగా వచ్చినటువంటి కామధేను సకల కోరికలతో ఆవిడ వచ్చినది. అన్ని కోరికలు ఇస్తాను, అన్నీ తీర్చుకో, నాయందే అన్నీ ఉన్నాయని ఆవిడ వచ్చింది. ఆవిడిని కాదని అమృతం తీసుకున్నారు. ఆవిడే విష్ణుస్వరూపము, శివస్వరూపము, బ్రహ్మస్వరూపము, ముక్కోటి దేవతల స్వరూపముగా అందరి యొక్క కొంత శక్తిని దాంట్లోకి ఇచ్చి దానిని ఒక మాతగా, మాతగా, ఒక తల్లిగా మనకి పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అటువంటి గోమాతని ఆరాధన చేయటం అంటే ఏదో చాలామంది సులకర భావంతో ఉంటారు. మీరు అనుకుంటున్నారు, రాసి పెట్టుకోండి, ఒక రోజున మన యొక్క గోమాత జాతి మాత అవుతుంది. మన జాతికి, మన యొక్క ధర్మానికి మూలమాత అవుతుంది. ఇది జాతీయ జంతువుగా ప్రకటించబడుతుంది. ఆ రోజున అయ్యో ప్రతి ఒక్కరికి శాసనం, నోట్ల మీద గోమాత బొమ్మ వస్తుంది, ప్రతి చోట గోమాత బొమ్మ వస్తుంది. ఆ రోజున మనము కదా, మన మాత కదా అని మనము చెప్పుకునే విధంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం పూజించాలి. తల్లిని ఎప్పుడూ పూజించాలి.
తల్లిని విస్మరించిన వాడు ఎక్కడికి వెళ్ళినా మూర్ఖుడే. నీ తల్లిని నువ్వు విస్మరించకూడదు. నీ యొక్క మాత, నీ తల్లికే తల్లి అయినటువంటి గోమాతని అస్సలు విస్మరించకూడదు. నల్లటి గోమాతని పూజించటము, అర్చించటము చాలా మంచిది. అలాగే ఈ యొక్క ద్వితీయార్థములో అంటే అమావాస్య కొంత ముందు 15వ తారీఖు తర్వాత అట్లా కొంత కేళ్లకి సంబంధించినటువంటి వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి కూడా గోమాత యొక్క సందర్శనము, గోశాలలో కాసేపు కూర్చుంటము, గోమాతకి సేవ చేయటం ఎంతో మంచిది. అయ్యో ముందే కీళ్ళ నొప్పులు అంటున్నారు, మేమేం చేస్తామండి గోమాతకి సేవ అంటే చెయ్యాలి. అదే కదా మరి వ్యాయామం. అక్కడ నువ్వు ఏదైనా సేవ చేయగలిగితేనే దీర్ఘాయుష్ని నీకు అమ్మవారిస్తాను. కాబట్టి గోమాతను పట్టుకోండి. శ్రీకాళహస్తిలో జరిగేటువంటి యాగములో తప్పనిసరిగా తమ గోత్రనామాలను నమోదు చేసుకోండి. విశేషమైనటువంటి అనుగ్రహం పెళ్లి కాని వాళ్ళు పొందండి. పెళ్ళైన వాళ్ళు సంతానము కోసం పేరును నమోదు చేసుకోండి. ఎంతోమందికి ఎన్నో అనుగ్రహాలని అందించినటువంటి శివ పంచాయతన యాగము 10వ పర్యాయము కాళహస్తిలో జరుగుతోంది. జై శుభంకరి.